హలో గైస్, అందరికీ నమస్కారం. శుభకారం. అన్ని పదాలమైన మంగళమవునుగాక. నాకు తెలిసిన సంస్కృతి ఏంటి, అంతకు మించి ఇంకేం తెలియదు. గైస్, మనము ఇంతకు ముందు అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఇక్కడ వరకు వచ్చాం, రైట్? సో ఇది ఇది డైకాటిలిడాన్ యొక్క ఎంబ్రియో స్ట్రక్చర్. ఇది మోనోకాటిలిడాన్ యొక్క ఎంబ్రియో స్ట్రక్చర్. సో దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. డిస్కషన్ అంటే ఒక టైం లైన్ రాస్తాను. టైం లైన్ అంటే తెలుసా? మామూలుగా సినిమాలలో ఉంటాయి టైం లైన్స్ అంటే. మీరు ఎలాగో సినిమాలను అడిగితే మార్వెల్ మూవీస్ గురించి మాట్లాడితే మార్వెల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఒకవేళ తెలుగు మూవీస్ గురించి వస్తే అది కూడా తెలియదు. మీరు ఏం చూస్తున్నామని నాకు అర్థం కాదు. సరే, అది వదిలేయండి. సో నేను టైం లైన్ అంటే ఒక విషయం చెప్తాను. టైం లైన్ అంటే ఫర్ సపోజ్ మీరు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీరు పుట్టినప్పుడు, మీ ఏజ్ వచ్చేసి 0 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి. సున్నా. ఆ తర్వాత మీకు 3 ఏండ్లు, ఆ తర్వాత ఒక 10 ఏండ్లు, ఇప్పుడు 18 ఏండ్లు, 20 ఏండ్లు అలా వెళ్తూ ఉంటారు. సో ఈ 0 నుంచి 3 ఇయర్స్ మధ్యలో మీరు ఏం చేసేవాళ్ళు? 3 నుంచి 18 మధ్యలో ఏం చేశారు? ఎక్కడ తిరిగారు? ఏమేం చేశారు? 18 నుంచి 20 ఇక్కడ ఏం చేశారు? ఇవన్నీ చెప్పేదాన్ని టైం లైన్ అంటారు. అంటే ఈ స్పెసిఫిక్ ఇయర్స్లో మీరు ఏమేం చేస్తారని చెప్పేదాన్ని టైం లైన్. సో అలాంటి ఒక టైం లైన్ని ఇప్పుడు మనం ప్లాన్స్లో ఒక్కసారి చూద్దాం. ప్లాన్స్లో ఎక్కడి నుంచి చూద్దాం అంటే టైం లైన్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే, ఫర్ సపోజ్ మీ యొక్క జైగోట్ ఉంది, ఓకేనా? మీ జైగోట్ బంగారం ఉంది. జైగోట్ నుంచి మీకు ఏం ప్రొడ్యూస్, జైగోట్ డివైడ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. ఎంబ్రియో ఫామ్ అవ్వాలంటే జైగోట్ డైరెక్ట్ ఎంబ్రియోలో ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ మన జైగోట్కి ఫుడ్ కావాలి కదా. సో ఫుడ్ ఎండోస్పర్మ్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇది జైగోట్ చెప్తే నువ్వు డివైడ్ అవ్వని. సో జైగోట్ డివైడ్ అయ్యి ఎంబ్రియోలా ఫామ్ అయిపోద్ది. ఇది ఫామ్ అయిందా? ఇది ఫామ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియో ఒక ప్లాంట్ లాగా ఫామ్ అవ్వాలి. ప్లాంట్ అంటే ఏంటి? ఎంబ్రియో నుంచి ఒక బేబీ ప్లాంట్. ఎంబ్రియో అంటేనే ఒక బేబీ ప్లాంట్ అండి, ఒక బేబీ ప్లాంట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎంబ్రియో ఎక్కడుంది ఇదంతా మనకు అవసరం లేదు. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, ఎంబ్రియో అనేది ఒక బేబీ ప్లాంట్. బేబీ ప్లాంట్ నుంచి మీకు ప్లాంట్ కావాలి అది. అయితే ఇప్పుడు ఇదంతా వచ్చింది కదా. ఇప్పుడు ఎంబ్రియో వచ్చేసింది. ఓకే. ఎంబ్రియోతో పాటు మీకు ఏం చెప్పాను? అడిషనల్గా కాటిలిడాన్స్ ఉంటాయి అని చెప్పాను. కాటిలిడాన్స్ అనేవి ఎంబ్రియోతో పాటు ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ డయాగ్రామ్లో చూస్తే ఇది, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఎంబ్రియో. ఈ రెండు వచ్చేసి ఈ కింద ఈ రెండు వచ్చేసి కాటిలిడాన్స్. అలాగనే దీనికి కూడా అంతే. అయితే ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు ఎంబ్రియో వచ్చేసింది. ఈ ఎంబ్రియో ఎలా ఉంది? జైగోట్ నుంచి డివైడ్ అయి ఈ ఎంబ్రియో వచ్చింది. ఈ ఎంబ్రియో ఇప్పుడు ఒక మెచ్యూర్ ఎంబ్రియో, ఓకేనా? నార్మల్ ఎంబ్రియో కూడా కాదు, ఒక మెచ్యూర్ ఎంబ్రియో. ఈ మెచ్యూర్ ఎంబ్రియో దేంతో పాటు ఉంది? ఒక కాటిలిడాన్తో ఉంది. ఎందుకుంది ఫస్ట్ కాటిలిడాన్? కాటిలిడాన్ అనేది ఫుడ్ ని స్టోర్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ ఎంబ్రియో, ఈ కాటిలిడాన్ ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఇవన్నీ కలిపితే ఒక సీడ్ లో ఉన్నాయి. ఓకేనా? ఒక సీడ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సీడ్ లో ఏమేమి ఉంటాయి? ఒక ఎంబ్రియో ఉంటుంది, ఒక కాటిలిడాన్ ఉంటుంది. మీకు అది అర్థమైందిగా? ఓకే, అది మంచి క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈ సీడ్ ఏం చేస్తుందంటే, ఈ ఈ కాటిలిడాన్ ని ఉంచుకొని ఈ సీడ్ లోని ఎంబ్రియో వెయిట్ చేస్తుంది. దేనికోసం? ఫస్ట్ సపోజ్ ఈ సీడ్ ని తీసుకెళ్ళి మీరు ఒక సాయిల్లో పెట్టారు. ఆ సాయిల్లో పెట్టిన తర్వాత మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇట్లాంటి ఒక ప్లాంట్ వస్తుంది అని. కానీ ప్లాంట్ రాదు. ఎందుకు రాదంటే, ఇప్పుడు ఈ సీడ్కి ఏంటంటే, ఈ సీడ్లో ఫస్ట్ తనకి కావాల్సిన ఒక టెంపరేచర్ ఉండాలి, తనకు కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి, తనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండాలి. ఇవన్నీ తన ఫ్యాక్టర్స్. అంటే ఈ సీడ్ అనేది జెర్మినేట్ అవ్వాలంటే, జెర్మినేట్ అయ్యిందంటే మనకు ప్లాంట్ వస్తుంది. సో ఇవన్నీ ఉండాలి. మరి ఈ సీడ్కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఈ సీడ్కి ఫుడ్ కావాలి అంటే, అప్పుడు ఈ సీడ్ ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటుంది అంటే ఫుడ్ ఈ కాటిలిడాన్ నుంచి యూజ్ చేసుకుంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ సీడ్ లోపలే ఉన్న ఎంబ్రియో ఉంది కదా. యాక్చువల్లీ టోటల్ ప్రాసెస్ ఏంటి? సీడ్ లోపల ఈ ఎంబ్రియో ఉంది. ఈ ఎంబ్రియో ఈ ప్లాంట్ లాగా చేంజ్ అవ్వాలి. ఈ ప్లాంట్ లెక్క ఈ ఈ ప్లాంట్ లెక్క చేంజ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఆ సీడ్ లో ఉంది కాబట్టి ఆ సీడ్ ఏం కోరుకుంటుంది? టెంపరేచర్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కోరుకుంటుంది. ఇవన్నీ కోరుకుంటేనే ఈ ఎంబ్రియో నుంచి ఈ ప్లాంట్ వస్తుంది. ఈ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంబ్రియో నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు ఎంబ్రియో దగ్గర ఫుడ్ ఉంది ఆల్రెడీ. ఫుడ్ ఎక్కడ ఉంది? ఎంబ్రియోతో పాటు ఫుడ్ అనేది కాటిలిడాన్ లో ఉంది. సో ఫుడ్ అనేది కాటిలిడాన్ లో ఉన్నా కానీ,
నేను మళ్ళీ కట్ చేస్తాను అంటే గలీజ్ బిజ్జిగా ఉంది. సో ఎంబ్రియోతో పాటు మీకు కాటిలిడాన్ కూడా ఉంది. ఇందులో ఫుడ్ ఉంది, ఓకేనా. ఎంబ్రియో వచ్చేసి ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. సో ఈ ఫుడ్ ని యూజ్ చేసుకొని ఎంబ్రియో డివైడ్ అయిపోయి ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. కానీ చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే ఎంబ్రియోకి తెలుసు, ఇప్పుడు ఒకవేళ ఈ ఫుడ్ ని మొత్తం తినేసేది అనుకోండి, ఓకేనా, తర్వాత ప్లాంట్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, బయటికి ఒక చిన్న మొలక వచ్చింది అనుకోండి, చెట్టులాగా ఒక చిన్న ఈ మట్టి నుంచి. ఈ మొలక ఏం చేస్తుంది, బయట టెంపరేచర్ లేదనుకోండి, సన్లైట్ లేదు, ఆక్సిజన్ లేదు, ఇవేవి లేవనుకోండి, ఇక్కడ ఇక్కడ లీవ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, ఫోటోసింథసిస్ చేయగలుగుతుందా? చేయలేదు. ఈ ప్లాంట్ అది సస్టైన్ అవ్వలేదు. సో అందుకే ఏం చేస్తుంది ఎంబ్రియో, ఫస్ట్ కొద్ది రోజులు డామినెంట్ స్టేజ్కి వెళ్తుంది. డామినెంట్ స్టేజ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంబ్రియో అన్నప్పుడు, లేక ఎంబ్రియో అన్న ఏదన్నా కానీ ఇవన్నీ ఎక్కడ అవుతున్నాయి, ఇవన్నీ సీడ్ లో అవుతున్నాయి. సీడ్ లో ఒక సీడ్ లో సీడ్ వచ్చేసి ఎంబ్రియోతో పాటు కాటిలిడాన్స్ తో ఫామ్ అయింది. అది మీకు తెలుసుకోవాల్సిన విషయం. సో నేను సీడ్ అన్న ఎంబ్రియో అన్న రెండు ఒకటి, రెండు ఒకటి కావు, రెండు రెండు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వస్తువులు అని అర్థం. సో అలా ఇప్పుడు ఈ సీడ్ కానీ ఎంబ్రియో కానీ రెండు ఒక దగ్గర, సీడ్ లోపల ఎంబ్రియో ఉంది కాబట్టి ఈ రెండు ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి, డామినెంట్ స్టేజ్కి వెళ్తున్నాయి. ఎందుకు డామినెన్స్కి వెళ్తున్నాయి, వాటికి ఏం పని లేదా. డామినెన్స్ అంటే నిద్రపోవడం. ఎందుకు నిద్రపోతున్నాయి, ఫస్ట్ నా దగ్గర ఫుడ్ ఉంది, నేను తినగలుగుతాను, ఏంటి మన ఎంబ్రియో తింటది, దాని కెపాసిటీ ఉంది. కానీ తిన్న తర్వాత ప్లాంట్ వస్తుంది, కానీ ఆ plant కి సరిపడా ఎన్విరాన్మెంట్ లేకపోతే అది చచ్చిపోద్ది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ నా దగ్గర ఫుడ్ ఉన్నా తినడం తినట్లేదు, తినకుండా తక్కువ తింటుంది, ఒక 10% తింటుంది. మిగిలిందంతా ఏం చేస్తుందంటే నిద్రపోతుంది, స్లీప్ మూడ్లో వెళ్ళిపోయింది. పండుకునేటప్పుడు తక్కువ తింటారు కాబట్టి స్లీప్ మూడ్లో ఉంటూ సీడ్ ఏం చేస్తుందంటే, అంటే ఎంబ్రియో ఏం చేస్తుందంటే బయట ఎన్విరాన్మెంట్ ని చెక్ చేస్తూ ఉంది. ఏదైనా మంచి ఎన్విరాన్మెంట్ వస్తే, టెంపరేచర్, ఆక్సిజన్ ఇవన్నీ వస్తే, రైట్, నేను ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఫుడ్ కూడా ఉంది, ఇప్పుడు నేను డివైడ్ అవుతా, ఇప్పుడు నేను ఫ్లవర్ ని ప్రొడ్యూస్ చేస్తా, అప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సారీ లీఫ్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఈ లీఫ్ ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ చేసి ఈ చెట్టుని పెంచేస్తుంది. సో అలా తనకి ఎన్విరాన్మెంట్ ఉండాలని ఈ ఎంబ్రియో డిసైడ్ అయింది కాబట్టి అందుకే అది డామినెంట్ స్టేజ్కి వెళ్తుంది, ఈవెన్ దో దాని దగ్గర ఫుడ్ ఉన్నా కానీ. సో ఇది అండి కాటిలిడాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు అర్థమైందా కాటిలిడాన్స్ ఎందుకు ఉన్నాయో. సో జైగోట్ నుంచి మీకు ఎంబ్రియో ఫామ్ అవ్వాలంటే ఎండోస్పర్మ్ అవసరం, ఎంబ్రియో నుంచి ప్లాంట్ ఫామ్ అవ్వాలంటే మీకు కాటిలిడాన్ అవసరం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, సారీ, కొన్ని విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎండోస్పర్మ్ గురించి, ఎండోస్పర్మ్ అయిపోయింది కదా, దీని గురించి చెప్తాను, డైకాటిలిడాన్, మోనోకాటిలిడాన్. భగవంతుడా! సాయిరామ్, 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 నా గొంతు పోతుంది, సాయిరామ్. ఓకే. మోనోకాటిలిడాన్, కొన్ని నీళ్ళు అవుతా అండి, సారీ. ఓకే అండి, ప్యాన్ స్టార్ట్ చేయండి నిరంజన్ గారు. అయితే ఇప్పుడు మోనోకాటిలిడాన్ గురించి కొంచెం డిస్కస్ చేస్తా. మోనోకాటిలిడాన్లో మీకు ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుందండి, దాన్ని మనం స్క్యూటెల్లం అంటాం. చూపిస్తా, మీరు పరేషాన్ అవ్వకండి, స్క్యూటెల్లం అంటే ఏంటని. ఏం లేదు, మీరు ఇంతకుముందు నిన్న చదివిందే. ఇక దీనే స్క్యూటెల్లం అంటారు. అసలు ఎందుకు వచ్చింది ఇది. నార్మల్గా ఇప్పుడు నార్మల్గా డైకాట్లో కాటిలిడాన్స్ ఉన్నాయి కదా, దానిపైన ఎందుకు స్క్యూటెల్లం రావాలి, జస్ట్ ఇలానే వచ్చేయచ్చు కదా. అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే చూద్దాం. ఆ రీజన్ ఏంటంటే ఈ స్క్యూటెలం ఏం చేస్తారంటే ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకొని, అంటే స్క్యూటెలము ఫుడ్ ని తీసుకొని ఈ ఇది ఏం చేస్తారంటే ఎంబ్రియోకి ఇచ్చేస్తుంది. ఏ ఎంబ్రియోకి ఇస్తుంది, మోనోకాట్ ఎంబ్రియోస్కి ఇస్తుంది. ఇప్పుడు ఒక సీడ్ ఉందండి, ఈ సీడ్ దేనికి సంబంధించిన సీడ్ అంటే మోనోకాట్ కి సంబంధించిన సీడ్. ఈ మోనోకాట్ కి సంబంధించిన సీడ్ లో మీకు ఎంబ్రియో ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఒక కాటిలిడాన్ ఉంటుంది. అయితే ఈ కాటిలిడాన్ లో మీకు ఫుడ్ ఉండదు, మీకు అర్థం చేసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు కాటిలిడాన్ లో ఫుడ్ ఉండదు. అదే మీరు డైకాటిలిడాన్స్ లో చూస్తే సేమ్ సీడ్ ఉంటుంది, ఆ సీడ్ లో ఎంబ్రియో ఉంటుంది, అందులోనే కాటిలిడాన్ ఉంటుంది, దీంట్లో ఫుడ్ ఉంటుంది. మీకు అర్థమైందా, ఈ ఫుడ్ ఉంటుంది, ఈ ఫుడ్ ఎంబ్రియో తీసుకుంటుంది, నో ఇష్యూ. బట్ ఇక్కడ మోనోకాటిలిడాన్ లో కాటిలిడాన్స్ లో ఫుడ్ ఉండదు.
ఓకే, ఇది ఫుడ్ ని స్టోర్ చేసుకోరు. బట్ ఈ కాటిలిడాన్ పైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం స్క్యూటెల్లం అంటాం. ఇదేం చేస్తానంటే ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకొని మన ఎంబ్రియోకి, మన డెవలపింగ్ ఎంబ్రియోకి ఇస్తుంది. ఏ డెవలపింగ్ ఎంబ్రియో ఏం చేస్తారు, ఆ ఫుడ్ ని తీసుకొని ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తారు, నార్మల్ గా ఎలాగైతే డైకాటిలిడాన్ చేస్తారో. అయితే ఈ ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లోనే ఎక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇది ఫుడ్ అయితే అబ్జర్వ్, కాటిలిడాన్ లో అయితే ఫుడ్ లేదు, స్కాటెల్ ఈ స్క్యూటెల్లా మీద అయితే ఫుడ్ ని వెతకమంటారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తుంది. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అది ఎక్కడి నుంచి జరుగుతుంది ఆ ప్రాసెస్ మనం తెలుసుకుందాం. మీకు స్టోరీ అర్థమవుతుందా, నేను మళ్ళీ చెప్తా. మోనోకాటిలిడాన్ ఉంది. ఈ మోనోకాటిలిడాన్ లో సీడ్ ఉంది. ఈ సీడ్ లో ఒక ఎంబ్రియో ఉంది ప్లస్ ఒక కాటిలిడాన్ ఉంది. మామూలుగా కాటిలిడాన్స్ ఎంబ్రియోకి ఫుడ్ ఇచ్చి ఎంబ్రియో నుంచి ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ మోనోకాట్ కండిషన్ లో ఇలా జరగదు, ఎందుకంటే కాటిలిడాన్ లో ఫుడ్డే ఉండరు, అసలు ఫుడ్డే స్టోర్ చేసుకోరు. అయితే కానీ దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది దానిపైన, దానే మనం స్క్యూటెల్లం అంటాం. ఈ స్క్యూటెల్లం ఏం చేస్తారంటే ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ అబ్జర్వ్ చేసిన ఫుడ్ ని ఈ స్క్యూటెల్లము మన ఎంబ్రియోకి ఇస్తుంది. అప్పుడు ఈ ఎంబ్రియో ప్లాంట్ లా ఫామ్ అవుతుంది. అయితే ఈ అబ్జర్వ్ చేసిన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎండోస్పమ్ నుంచి వస్తుంది. మీకు అర్థమవుతుందా, ఎండోస్పమ్ అంటే ఇప్పుడు ఎండోస్పమ్ ఎక్కడ ఉంది, యాక్చువల్లీ దేనికోసం యూజ్ చేసాం మనము, మామూలుగా జైగోట్ నుంచి ఎంబ్రియో ఫార్మేషన్ కి ఎండోస్పమ్ అవసరం. అయితే మొత్తం మీకు అర్థమవుతుందా, మొత్తం ఎండోస్పమ్ అనేది ఎంబ్రియోకి యూజ్ అవుతుంది, అదే ఎంబ్రియో ఫార్మేషన్ లో. అయితే ఇక్కడ ఎండోస్పమ్ అనేది మొత్తం యూజ్ అవ్వట్లేదు, ఇక్కడ మోనోకాటిలిడాన్ లో. అంటే మామూలుగా మోనోకాటిలిడాన్ లో జైగోట్ నుంచి ఎంబ్రియో ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు నార్మల్ కండిషన్లో ఏం చదువుతారంటే ఈ ఎండోస్పర్మ్ అనేది మొత్తం వాడేసుకుంటారు, మొత్తం వాడేసుకొని ఎంబ్రియోని ప్రొడ్యూస్ చేస్తారు, ఇవి నార్మల్ కండిషన్స్లో. అయితే మోనోకాట్స్ కండిషన్లో ఏమైతాయి అంటే నార్మల్గా ఈ ఎండోస్పర్మ్ అనేది మొత్తం యూజ్ అవ్వదు, మొత్తం యూజ్ అవ్వకుండా కొంచెం యూజ్ అయ్యి కొంచెం ఎండోస్పర్మ్ ఇంకా అందులోనే ఉంటుంది, దానే ప్రెసిస్టెంట్ అంటారు. ప్రెసిస్టెంట్ అంటే ఇంకా మిగిలి ఉంచడం, మిగిలిపోవడం అలా. కొంచెం ఎండోస్పర్మ్ మిగిలిపోయి ఉంటుంది ఎండ్లో, మోనోకాట్లో. సో ఎందుకు మిగిలిపోయింది, ఎందుకు మిగిలిపోయింది అంటే మళ్ళీ ముందుకు వెళ్ళామనుకోండి, మామూలుగా ఈ కాటిలిడాన్, మోనోకాటిలిడాన్లో కాటిలిడాన్లో ఫుడ్ ఉందా, లేదు. సో దీంట్లో ఫుడ్ లేరు కాబట్టి ఎంబ్రియో డెవలప్ అవ్వాలంటే ఫుడ్ అవసరం. సో అందువలన ఇక్కడ ఏం జరుగుతుంది, ఎండోస్పర్మ్ కొంచెం మిగిలి ఉంటుంది. ఎంబ్రియో మొత్తం ఫామ్ అయినా ఆ మొత్తం ఫార్మేషన్ కి మొత్తం ఎండోస్పర్మ్ యూజ్ అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా, దీనికి లేకపోతే ఈ బంగారం దగ్గర, దీని దగ్గర లేకపోతే వీడి ఇస్తుంది, ఇది ఇయ్యాలంటే ఫస్ట్ ఇది కొంచెం మిగిలాలి, మొత్తం వాడేయొద్దు. అలా ఒక అలా ఇక్కడ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దాంట్లోనే ఉంది. సో ముందుకు వెనకకి, ముందుకు వెనకకి ఇలా టైం లైన్లో చేంజెస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు అర్థమైందా. సో నార్మల్గా డైకాటిలినాన్స్లో ఏమవుతుందంటే దాంట్లో ఎంబ్రియో ప్లస్ కాటిలిడాన్లో ఫుడ్ ఉంటారు కాబట్టి ఎంబ్రియోకి ఇచ్చేస్తుంది ఫుడ్. సో ఎంబ్రియో ఏం చేస్తుంది, ప్లాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎప్పుడు ఇస్తుంది కాటిలినాన్, ఎప్పుడైతే దీనికి సరైన ఎన్విరాన్మెంట్ దొరికినప్పుడు. ఈవెన్ మోనోకాటిలినాన్స్ కూడా అంతే, దాంట్లో కూడా ఎంబ్రియో ఉంటుంది, కాటిలిడాన్ ఉంటుంది. బట్ కాటిలిడాన్ ఫుడ్ ఇవ్వదు, బట్ ఎక్కడి నుంచో ఫుడ్ ని తీసుకొస్తారు, ఎండోస్పర్మ్ నుంచి ఫుడ్ ని తీసుకొచ్చుకొని ఎంబ్రియోకి ఇస్తుంది. కానీ ఇవ్వాలన్నా కానీ ఇక్కడ కూడా టెంపరేచర్, ఐ మీన్ ఎన్విరాన్మెంట్ అవసరం. అదైతే అన్నిటికీ సేమ్ సమానం. సో ఫుడ్ ఇచ్చి ఎంబ్రియో నుంచి ప్లాంట్ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ లేదనుకోండి, ఆ ప్లాంట్ చనిపోతారు కదా. సో రెండిట్ల ఫంక్షన్ అయితే కామన్ ఉంటుంది. అయితే డైకాట్లు ఏమవుతుందంటే మామూలుగా ఎండోస్పర్మ్ ఉంది కదా, ఇది దేనికి యూజ్ చేసుకుంటున్నాం, జైగోట్ నుంచి ఎంబ్రియోకి యూజ్ చేస్తున్నాం. సో మామూలుగా ఎండోస్పర్మ్స్ అనేవి ఆల్మోస్ట్ మొత్తం యూజ్ చేసుకుంటారు, యూజ్ చేసుకొని ఎంబ్రియోని ప్రొడ్యూస్ చేస్తారు. కానీ మోనోకాట్లు ఏంటంటే మొత్తం యూజ్ చేసుకోకుండా కొంచెం యూజ్ చేసుకొని మిగిలిన ఎండోస్పర్మ్ మిగిలిపోయి దాని నుంచి ఎనర్జీని, ఈ ఎండోస్పర్మ్లోని ఎనర్జీని యూజ్ చేసుకొని ఏది యూజ్ చేసుకుంటుంది, మోనోకాట్ యొక్క స్క్యూటెల్లం యూజ్ చేసుకుంటుంది. ఈ స్క్యూటెల్లం ఎక్కడ ఉంది, కాటిలిడన్ పైన ఉంది. ఇది అబ్జర్వ్ చేసుకొని ఎంబ్రియోకి ఇస్తుంది. ఇది టోటల్ దాని యొక్క ముచ్చట, వ్యవహారం. మీకు అర్థమైందా. అయితే గాయస్, మీకు ఒక పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే ఒక సీడ్లో ఎండోస్పర్మ్ అనేది మిగిలిపోయి ఉందనుకోండి, అంటే ఎండోస్పర్మ్ దేనికి యూజ్ అవుతుంది, మొత్తం ఒక ఎంబ్రియో ఫార్మేషన్కి యూజ్ అవుతుంది. ఎలా ఎంబ్రియో అంటే ఆ ఎంబ్రియో ఏ స్టేజ్కి వెళ్ళాలి, మెచ్యూర్ స్టేజ్ అంటే ఒక ఎండోస్పర్మ్ అనేది జైగోట్ నుంచి మెచ్యూర్ ఎంబ్రియో ఫార్మేషన్ వరకు ఈ ఎండోస్పర్మ్ని యూజ్ చేసుకుంటారు. అయితే ఒకవేళ ఏదైనా సీడ్లో
మెచ్యూర్ ఎంబ్రియో ఫామ్ అయి ఉంది. ఎండోస్పర్మ్ మొత్తం యూజ్ చేసుకున్నారు. సో 0% ఎండోస్పర్మ్ ఉంది. 0% ఎండోస్పర్మ్ అయిపోయింది, అంటే ఎండోస్పర్మ్ మొత్తం 0%కి వచ్చింది. అప్పుడు ఇలాంటి సీడ్ని ఏమంటారంటే, అందులో ఎండోస్పర్మ్ లేరు కాబట్టి దాన్ని నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అని అంటారు. లేదా నాన్ అల్బినియస్ సీడ్స్ అని కూడా అంటారు. దాని పేరు అంతే, అంటే అక్కడ ఎండోస్పర్మ్ మొత్తం వాడేసుకున్నారు, సో అందుకే మొత్తం మెచ్యూర్ ఎంబ్రియో వచ్చింది. అక్కడ ఎండోస్పర్మ్ లేదు, అందుకే దీనికో పేరు నేను ఇస్తున్నా అంటారు. ఒకవేళ ఎండోస్పర్మ్ మిగిలి ఉందే అనుకోండి, మీకు అర్థమైందా? ఇన్ కేస్ కొంచెం ఎండోస్పర్మ్ అనేది మిగిలి ఉంది అనుకోండి, దాన్ని మనము ఆ టైప్ ఆఫ్ సీడ్స్ ని మనం ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. ఎండోస్పర్మిక్ సీడ్స్ లేకపోతే అల్బినియస్ సీడ్స్ అని అంటారు. ఇది గైస్, ఈ టోటల్ స్టోరీ నేను చెప్పాలనుకుంది. ఇది ఈ యథార్థ గాథ. మీకు అర్థమైంది అనుకుంటా. గైస్, నేను ఇక్కడ రాసాక దాన్ని కట్ చేస్తాను, ఓకేనా? మొత్తం పోద్ది. సో మీరు ఏం చేస్తారు, వింటున్నప్పుడు ఒకవేళ మీరు రాయాలనుకుంటే రాయండి, నో ఇష్యూ. రాయకపోయినా నో ఇష్యూ, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ పాయింట్స్ ఉంటాయి, దాన్ని మనం కొంచెం సింప్లిఫై చేసి చెప్పాం. మీ టెక్స్ట్ బుక్ చదివినా నో ఇష్యూ. అలా ధీరా. ఒకసారి నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం, అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మీకు ఒకటి చెప్తా చూడండి గైస్. ఒక సీడ్ అనే దాంట్లో, అసలు సీడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది గైస్? ఫర్టిలైజేషన్ వల్ల వచ్చింది. ఎలాంటి ఫర్టిలైజేషన్ వల్ల వచ్చింది? సెక్షువల్ ఫర్టిలైజేషన్ వల్ల వచ్చింది. సో సీడ్లో ఏమేమి ఉంటాయి అంటే, మామూలుగా సీడ్ యొక్క కోట్, అంటే సీడ్ యొక్క బయట కవరింగ్ ఒక కోట్ ఉంటుంది. సీడ్తో పాటు నెక్స్ట్ కాటిలిడాన్స్ ఉంటాయి. కాటిలిడాన్స్తో పాటు ఎంబ్రియో ఉంటుంది. అయితే మనకు మెయిన్ కావాల్సింది ఎంబ్రియో. అంటే ఇప్పుడు మామూలుగా సీడ్ లోపల ఒక ఎంబ్రియో ఉంటుంది గైస్. దాంతో పాటు ఒక కాటిలిడాన్ కూడా ఉంటుంది, ఒకటి లేదా రెండు కాటిలిడాన్, ఇలా ఒక సీడ్ ఉంటుంది. ఓకేనా? ఈ బయట దాన్ని సీడ్ కోడ్ అంటారు, లోపల ఉన్న దాన్ని ఎంబ్రియో అంటారు. దాని పక్కన ఇంకో రెండు కాటిలిడాన్స్ ఉంటాయి. కాటిలిడాన్స్ ఎందుకు ఉంటాయో చెప్పాను, మీకు అర్థమైందిగా. మోనోకాట్లు ఎందుకు ఉంటాయి, డైకాట్లు ఎందుకు ఉంటాయి అని. సో మోనోకాటిలిడాన్స్ లో సీడ్ లో ఎండోస్పర్మ్ ఉండే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. ఎందుకు ఉంటది? ఎందుకంటే మోనోకాట్ లో కాటిలిడాన్స్ లో ఫుడ్ ఉన్నారు కాబట్టి. అది. సో అలా అన్ని ఆల్ మోనోకాట్స్ లో ఉంటాయా? అది ఎప్పుడు ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అది వేరే కండిషన్. అంటే ఐ మీన్ టు సే, అన్ని మోనోకాట్స్ లో ప్రతి సీర ఎండోస్పర్మికేనా అని అడిగారు అనుకోండి, కాదు. బట్ మోస్ట్ ఆఫ్ మోనోకాట్స్ వచ్చేసి ఎండోస్పర్మిక్ సీడ్స్ ఉంటాయి. ఎండోస్పర్మిక్ అంటే ఏంటి, ఏం చెప్పాను? ఎండోస్పర్మ్ ని యూస్ చేసుకొని మోనోకాట్స్ లోని స్క్విటెల్లం ఏం చేస్తుంది? ఈ ఎంబ్రియోకి ఇస్తుంది. ఈ మోనోకాట్ ఉంది కదా, ఈ మోనోకాట్ లో ఎండోస్పర్మ్ కొంచెం మిగిలి ఉంటుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని అది ఎంబ్రియోకి ఇచ్చి, ఆ ఎంబ్రియో నుంచి ప్లాంట్ వస్తుంది. ఇంతకుముందు చెప్పింది ఇక్కడ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చెప్తున్నా. ఎక్కువ చెప్తే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చెప్తా. ఎలాగైతే ఎండోస్పర్మ్ ఉంటే ఆ సీడ్ ని ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటారో, ఈవెన్ అక్కడ మెచ్యూర్ ఎంబ్రియో ఉన్నప్పుడు కూడా అలానే ఒక ఒక కండిషన్ చెప్తాను. ఒకవేళ న్యూక్లియస్ అనేది ఇంకా ప్రెసిస్ట్ అయి ఉంది, ఓకేనా? ఒక సీడ్ ప్రొడ్యూస్ అయినాక కూడా, ఒక మెచ్యూర్ సీడ్ ప్రొడ్యూస్ అయినాక కూడా, అప్పుడు అంటే న్యూక్లియస్ అనేది వేరు, ఎండోస్పర్మ్ అనేది కూడా వేరు. మీకు తెలుసు కదా, న్యూక్లియస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. చూపిస్తా ఒకసారి డయాగ్రామ్. ఆ డయాగ్రామ్, బంగారపు డయాగ్రామ్. అయ్యో, అయ్యో, అయ్యయ్యో. సాయిరామ్, 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 సాయిరామ్. ఎక్కడ పోయినారు? ఓకే. చూడండి, ఇక్కడ న్యూక్లియస్ అని ఉంది చూసారా? ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్. ఇది కాకుండా ఒక ఓవ్యూల్ ఓవరీ స్ట్రక్చర్ ఉంటే అది బాగుంటుంది ఇంకా. ధీరా. ఇక్కడ వచ్చింది మన బంగారం. ఇప్పుడు చూసారా, ఇక్కడ అంటే ఓవ్యూల్స్, ఇక్కడ అంటే న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్ బయట ఇంటుగ్మెంట్స్ ఉన్నాయి. అర్థమైందా ఇది? సో ఇవి ఇంటుగ్మెంట్స్ అంటారు, ఇవి న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్ అనేది మామూలుగా సీడ్ డెవలప్ అయ్యేటప్పుడు, అంటే ఐ మీన్ టు సే, ఈ న్యూక్లియస్ ఉంది కదా, ఈ ఎంబ్రియో ఈ ఈ ఎం- ఈ ఇక్కడ ఉన్న ఎంబ్రియో సాక్ నుంచి ఎంబ్రియో నుంచి ఎంబ్రియో సాక్ నుంచి జైగోట్ వచ్చేసి, నేను తప్పు చెప్తున్నా, అది కాదండి. ఎంబ్రియో సాక్ లోపల ఉన్న ఎక్సెల్ ఒక మేల్ గ్యామెట్ తో కలిసి జైగోట్ వచ్చి, ఈ జైగోట్ నుంచి ఎంబ్రియో వచ్చి, ఆ, మనకి ఎంబ్రియో నుంచి మనకు ఒక ప్లాంట్ వచ్చి, ఈ ప్రాసెస్లు జరుగుతూ ఉన్నప్పుడు మామూలుగా ఎంబ్రియో మెచ్యూర్ అయ్యే లోపల ఈ న్యూక్లియస్ లో ఉన్న సెల్స్ ని మొత్తం తినేస్తుంది, ఏది మన ఎంబ్రియో. సో కానీ కొన్ని కొన్ని దాంట్లో ఏమవుతుందంటే, ఈ మెచ్యూర్ ఎంబ్రియో వచ్చినాక కూడా ఇక్కడ న్యూక్లియస్ ఇంకొంచెం ఉండిపోద్ది, ఒకటి రెండు లాగా. ఎలా అయితే మన ఎండోస్పర్మ్ మిగిలి ఉంటుందో అలా. సో నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ రాస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ మనమే చెప్పామా? చెప్పే ఉంటాం.
ధీరా. ఆ, ఇది కాదు, ఇది. సో మామూలుగా ఏంటంటే మీకు జైగోట్ వచ్చింది, జైగోట్ నుంచి ఎంబ్రియో వచ్చింది, ఎంబ్రియో నుంచి మీకు నెక్స్ట్ ఏం వచ్చింది, ఒక ప్లాంట్ వచ్చింది. అంతే కదా, ఇది కండిషన్. సో జైగోట్ నుంచి ఎంబ్రియోకి వచ్చే మధ్యలోనే మీ న్యూక్లియస్ మొత్తం యూజ్ చేసుకుంటారు. సేమ్ ఎండోస్పామ్ లాగానే న్యూక్లియస్ కూడా యూజ్ చేసుకుంటారు, అదే దాంట్లో ఏం లేదు. బట్ నార్మల్గా ఏం జరుగుతుందంటే టోటల్ ఇది 0%కి వెళ్ళిపోవాలి. కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ ఇంకొంచెం మిగిలి ఉంటుంది. దాన్నే ఆ మిగిలుండే న్యూక్లియస్, ఆ మిగిలిండే న్యూక్లియస్ ఉండే కండిషన్నే మనము, ఒకవేళ న్యూక్లియస్ మిగిలి ఉంటే ఆ కండిషన్ మనము పెరిస్పర్మిజం అంటాం. ఈ పెరిస్పర్జియం అనేది పెప్పర్, బీట్, బ్లాక్ పెప్పర్ వీటిలలో ఉంటాయి. చూడండి గైస్, నేను ఎగ్జాంపుల్స్ చదవకపోతే దానికి అర్థం ఎగ్జాంపుల్స్ అని ఇంపార్టెంట్ అని కావు. మీకు కండిషన్ నేను చెప్తాను. పెరిస్పర్మిజం అనేది ఎందుకు వచ్చిందో చెప్పాను. ఎందుకు వచ్చింది, న్యూక్లియస్ అనేది కొంచెం మిగిలుంటే, ఈవెన్ మెచ్యూర్ సీడ్ వచ్చినప్పుడు కూడా, ఈవెన్ సీడ్ వచ్చినప్పుడు కూడా ఇంకా న్యూక్లియస్ మిగిలి ఉంటే, న్యూక్లియస్ మొత్తం చనిపోకపోతే ఆ కండిషన్ ని పెరిస్పర్మిజం అంటారు. ఆ కండిషన్ లో ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవి బ్లాక్ పెప్పర్, బీట్ అవన్నీ అర్థం. ఓకేనా, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఇందులో. అయితే నేను ఇంకొక పాయింట్ చెప్తా గైస్. మామూలుగా ఫర్టిలైజేషన్ అయిన తర్వాత జరిగే ఈవెంట్స్ అన్నిటిని పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటారు. ఈ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ లో ఏమవుతారంటే, ఫస్ట్ ఓవరీ అనేది ఫ్రూట్ లాగా చేంజ్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత జైగోట్ అనేది దేనిలాగా చేంజ్ అవుతుంది, ఎంబ్రియో లాగా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత సెంట్రల్ సెల్ ఉంది కదా, మన సెంట్రల్ సెల్, ఈ సెంట్రల్ సెల్ ఎండోస్పర్మ్ లాగా చేంజ్ అయిపోద్ది. ఓకేనా, ఇవి కండిషన్స్. అయితే ఓవ్యూల్స్ అనేవి సీడ్ లెక్క చేంజ్ అయిపోద్ది. నేను ఓవ్యూల్స్ ఇవి చాలాసార్లు చెప్పాను, సో నేను మళ్ళీ చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ ద కండిషన్స్. అది ధీరా. దీన్ని రబ్ చేద్దాం. ఇది గైస్ ఈ 1.4.3 యొక్క ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత మీకు నేను ఇంకొక పాయింట్ చెప్తాను. నార్మల్గా సీడ్ ఉంది కదా, నేను సీడ్ గురించి చెప్పాను కదా. ఈ సీడ్లో దానిపైన సీడ్ కోట్ ఉంటుందని చెప్పాను కదా. ఈ సీడ్ కోట్ ఈ సీడ్ కోట్ దేనితోని ఫామ్ అవుతుంది అంటే ఇంటిగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఇంటిగ్మెంట్స్ ఇంతకుముందు ఒక దాంట్లో ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్ ఇలా చూపించేటప్పుడు, సారీ, ఆ ఓవ్యూల్ స్ట్రక్చర్ చూపించేటప్పుడు మీకు బయట ఒక ఇంటిగ్మెంట్ గురించి ఉందని చెప్పాక, ఇట్లా ఇంటిగ్మెంట్స్, ఈ ఇంటిగ్మెంట్స్ సీట్ కోడ్ లా తయారవుతుంది. ఇంటిగ్మెంట్స్ లో ఒకటి అవుటర్ ఇంటిగ్మెంట్స్ ఉంటుంది. అంటే ఇంటిగ్మెంట్స్ అవుటర్ అయితే ఒకటి, ఇన్నర్ అయితే, అంటే దానికి అర్థం అవుటర్ సీట్ కోడ్ ఒకటి అయింది, ఒకటి ఇన్నర్ సీట్ కోడ్ ఒకటి అయింది. అవుటర్ సీట్ కోడ్ ఒక పేరు, ఇన్నర్ సీట్ కోడ్ ఒక పేరు ఉంటుంది. అది ఇక్కడ ఇవ్వలేరు, సో ఇవ్వలేనప్పుడు ఎందుకు పెట్టడము అని పెట్టలేదు. అది అయిపోయింది. ఆ తర్వాత నేను మీకు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా డామినెంట్ స్టేజ్కి వెళ్తుంది అని. ఎందుకు డామినెంట్ స్టేజ్కి వెళ్తుంది, ఫర్ సపోజ్ ఎంబ్రియో దగ్గర ఫుడ్ రెడీగా ఉన్నా, ఫుడ్ వచ్చేసి కాటిలినాన్లో రెడీగా ఉన్నా, దాని చుట్టూ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోతే ఈ ఫుడ్ని తీసుకొని ఎంబ్రియో ప్లాన్ని ప్రొడ్యూస్ చేసుకున్నా నో యూస్. మీరు బాగా చదువుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్, అనుకోకుండా బాగా చదువుకున్న తర్వాత బయట జాబ్స్ లేవనుకోండి, ఏమైనా యూజా? అలానే ప్లాంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ప్లాంట్ బ్రతకనీకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ లేనప్పుడు ఎంబ్రియో నుంచి ఫుడ్ని యూజ్ చేసుకోవడం ఎందుకు? సో అది వారు చెప్పాలనుకునే విషయం. అయితే ఈ డామినెన్స్ అనేది, ఈ డామినెన్స్ మీకు అర్థమైందా, ఇలా వచ్చి ఈ డామినెన్స్ రావాలంటే మామూలుగా ఏం చదువుతారంటే, ఫస్ట్ సీడ్ అనేది, ఎప్పుడైతే సీడ్ ఉంది కదా, ఈ సీడ్ ఏం చేస్తుందంటే మెచ్యూరిటీకి వెళ్తూ ఉంటుంది. మెచ్యూరిటీకి వెళ్ళినప్పుడు ఏం చదువుతారంటే, దాంట్లో వాటర్ వచ్చేసి సగం తగ్గిపోద్ది. ఎంత తగ్గిపోద్ది, సగం కాదు కానీ తన బాడీ యొక్క, అంటే సీడ్ యొక్క బాడీ మాస్తో కంపేర్ చేస్తే 10 to 15% తగ్గిపోద్ది. అది. సో మీ బాడీ ఒకవేళ 100 కిలోస్ అనుకోండి, 100 కిలోస్లో 10% తగ్గిపోయారు అంటే దానికి అర్థం 90 కేజీస్ ఇంకా మిగిలి ఉన్నారు అని అర్థం. అంటే ఎంత బొక్క పడింది, 10 కేజీలు పోయాయి. సో 10 కేజీల ఆఫ్ వాటర్, అంటే 10 కేజీల ఆఫ్ వాటర్ అంటే 10 కిలోల ఆఫ్ వాటర్ అనేది వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే సీడ్ ఒకవేళ 10 కిలోలు ఉంటే దాంట్లోకి వెళ్ళి 1 కిలో వాటర్ వెళ్ళిపోయిన అర్థం. గాయస్, వాటర్ని కిలోలో కొలవము, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బట్ మీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇచ్చాను. అది లీటర్స్లో కొలుస్తాం. మాస్, లిక్విడ్, సాలిడ్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. బట్ జస్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా. ఎక్కువగా అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది.
అయితే ఆ, ఇలా ఎప్పుడైతే వాటర్ని వెళ్ళిపోద్దో అది ఎప్పుడైతే డ్రై అయిపోద్దో ఏది మన సీడ్ డ్రై అయినప్పుడు అది మెల్లమెల్లగా డామినెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అని అర్థం. సో డామినెంట్ స్టేజ్లో ఏమవుతుందంటే దాంట్లో ఉన్న అంటే సీడ్ లోపల ఉన్న యాక్టివిటీస్ అన్ని మెల్లమెల్లగా స్లో డౌన్ అవుతున్నాయి అని అర్థం. దట్స్ ఇట్. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ ఏ చిచి ఐమ్ సారీ ఏదో కొట్టాను నేను. అయ్యో అయ్యో అబ్బా ధీరా. సో కట్ అయిపోయింది. గైస్ సారీ రికార్డింగ్ అయితేనే ఉంది. దట్స్ గుడ్. సో ఇది గైస్ ఈ పార్ట్ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కి ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చూద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఇంకేదైనా అండ్ ఇందులో మీరు ఏం నేర్చుకున్నారు, జస్ట్ కార్డిలిడాన్ వాటి యొక్క డామినెన్సీ కండిషన్ గురించి నేర్చుకున్నారు. నెక్స్ట్ వి విల్ గో విత్ ద సీడ్ దాని యొక్క టైప్స్ గురించి చూద్దాం.